హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ ఏంటండి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసుకునే ముక్కలు లేని బిర్యానీ. అంటే అర్థమైపోయి ఉండదు కదా మీకు, కోడిగుడ్డు బిర్యానీ అండి. ఇక నేను ఎలా చేశానో చెప్తాను. నిజం చెప్పాలంటే వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాంటి ముందుగా ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. మన ఇంట్లో కోడిగుడ్లు, బిర్యానీ ఆకులు ఉంటే చాలు. చక్కగా ఒక టమాటా వేసి అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే సరిపడా ఆయిల్ అయితే వేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేయించాను. తర్వాత బిర్యానీ దినుసులు ఉన్నాయి కదండి, అవి అయితే వేసాను. తర్వాత అవి కూడా ద్వారగా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇక పెద్ద సైజు ఒక టమాటా, లేకపోతే 2 టమాటాలైనా తీసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి అయితే తీసుకోవాలి. నేనైతే పెద్ద టమాటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే వేసాను. చక్కగా టమాటా కూడా మగ్గిపోయిందండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మూత పెడితే మాత్రం తొందరగా మగ్గిపోయిద్ది టమాటా అయితే. ఇక టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇక ఒకసారి తిప్పేసి సరిపడా ఉప్పు, కారం, ఇంట్లో ఉండే మనం తయారు చేసుకునే పొడి మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర అనేది మనం ఉడికేటప్పుడైనా వేయచ్చండి, లేకపోతే ఇలా అయినా వేయచ్చు. ఇక కొంచెం పసుపు అయితే వేసాను. గల్లుప్పు వేసిన తర్వాత మనం వాటర్ పోస్తాం కదండి, అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుని తర్వాత సాల్ట్ కలుపుకుంటే అయితే సరిపోయిద్ది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇక పెరుగు అయితే 2 స్పూన్లు వేసాను. పెరుగు ఏంటంటే గ్రేవీ కోసము కొంచెం మంటగా ఉన్నా కానీ పెరిగేయటం వలన మంట అనేది తగ్గిద్ది. ఇక పెరిగేస్తే కూడా చాలా టేస్ట్ వచ్చిందండి. ఇక సరిపడా వాటర్, అంటే 2 లోటాల బియ్యానికి 3 లోటాలు వాటర్ అండి. మనం ఏ గ్లాస్తో కానీ లోటాతో కానీ, లేకపోతే మన దగ్గర ఉంటాయి కదండి గిన్నెలు, అలాంటివి దేనితో తీసుకున్నా కానీ 2 గిన్నెలైనా 2 గ్లాసులైనా బియ్యానికి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. 2 లోటాల బియ్యానికి 3 లోటాల వాటర్ అయితే పోసాను. ఇవైతే నేను వేసేది మామూలు రైస్ అండి, బీపీటీల రైసు. వాటిలో కూడా క్వాలిటీ ఉంటాయి. ఇవైతే కొంచెం పాత బియ్యం టైపు, అందుకని చెప్పి కొంచెం 3 లోటాలు అయితే వాటర్ పోసాను. ఒక పొయ్యి మీద అయితే కోడిగుడ్లు ఉడికించేసాను. అవి ఉప్పు, కారం వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు అయితే వేసి వేయించేసానండి. వేయించేసి ఒక పక్కన పెట్టేశాను. ఇక బియ్యం అయితే కొంచెం ఒక 5 నిమిషాలు నానబెట్టేసేయాలి ముందుగానే. ఇక అవైతే కడిగేసి వాటర్లో అయితే వేసేసాను. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుని కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపోయిద్దండి. ఫస్టే కోడిగుడ్లు వేయకుండా వాటర్ పోయంగానే ఇలా సగం ఉడికిన తర్వాత కోడిగుడ్లు వేస్తే మాత్రం కోడిగుడ్లు అనేవి ముక్కలు అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే మనం కోడిగుడ్డు వేసిన తర్వాత తిప్పకుండా ఉంటాం కాబట్టి. ఇక కొంచెం సగం ఉడికిపోయింది కదండి, అందుకని ఇప్పుడు అడగంటకుండా ఉండుద్ది. సిమ్లో పెట్టుకుని దానిపైన ఒక గిన్నె నిండా వాటర్ కానీ, లేకపోతే చిన్న రోలు కానీ అలాంటివి బొరివి పెడితే మాత్రం చక్కగా కింద కుక్ అయిపోయిద్ది. ఇక ఫస్ట్ తర్వాత అయితే నేను కోడిగుడ్డు బిర్యానీలోకి అయితే పెరుగు చట్నీ అనేది కలుపుతున్నాను. కొత్తిమీర అయితే లేదండి, అయిపోయింది. అందుకని చెప్పి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, పెరుగు సరిపడా వేసి అయితే కలిపేశాను. బిర్యానీలోకి పెరుగు చట్నీ ఉంటే అబ్బా టేస్టే వేరు అండి. ఇక బిర్యానీ చేస్తే మాత్రం నేను పెరుగు చట్నీ ఉంటేనే చేస్తాను బిర్యానీ అనేది, లేకపోతే చేయను. మా పిల్లలకి అయినా మా ఇంట్లో ఎవరికైనా పెరుగు చట్నీ అంటే అంత ఇష్టంగా అయితే తింటారు. ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా పొడి పొడిలాడుతా, ఎందుకంటే చల్లారిన కుందికి చక్కగా పొడి పొడిలాడుద్ది. మనం కొలతల ప్రకారం నీళ్ళు పోస్తే మాత్రం. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి.